సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ గతంలో అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితి నుంచి ఒక ఎవరూ ఊహించినటువంటి ఒక డ్యామేజ్, అది ఆర్థికంగా సామాజికంగా పరిపాలన అన్నింటిలో కూడా జరిగిన డ్యామేజ్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటి చెప్పాలంటే రోడ్లు కూడా ఈ వ్యవస్థ బాగుందని చెప్పుకునే వ్యవస్థ ఒకటి లేదు. అటువంటి వ్యవస్థలను అన్నింటినీ ఒక్కొక్కటిని గాడిలో పెట్టుకుని ఒక రకంగా చెప్పాలంటే రోడ్లలో గుంతలు ఎలా పూడ్చుకుంటూ వెళ్ళామో ఆర్థిక వ్యవస్థని, పరిపాలనా వ్యవస్థని, క్రిమినల్స్ని, కరప్షన్ చేసిన వాళ్ళందరినీ కూడా మరి ఒక పద్ధతిలో, ఒక చట్టపరమైన పద్ధతిలో యాక్షన్ తీసుకుంటూ అభివృద్ధి పదంలో ఒక సంవత్సరం పూర్తి అయిందని చెప్పడానికి మేమైతే పార్టీ తరఫున గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తెలుగుదేశం, జనసేన ఇక్కడ, ఢిల్లీ నుంచి మరి బీజేపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గాయపడ్డ సైనికుడు లాంటి వాడు. మాకు రిసోర్సెస్ లేక కాదు, కానీ ఒక చేయూత లాంటిది కావాలి ఆర్థికంగా, అది మీరు చేయండి అని చెప్పి మోదీ గారు అడిగినప్పుడు ఆయన చాలా లిబరల్గా మరి అన్నిటికీ ప్రోత్సాహం ఇచ్చి మీకు ఫైనాన్షియల్గా మేము దాన్ని అండగా ఉంటాం, మీరు ముందుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ క్యాపిటల్ కానీ, పోలవరం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ అన్నింటిలో కూడా కేంద్రం వాళ్ళ స్థాయికి ఎంత చేయగలుగుతారో అంతవరకు చేస్తున్నారు. పొలిటికల్గా మరి ఈ రోజున స్థిరత్వం వచ్చింది, కరప్షన్ తగ్గింది, అరాచకాలు తగ్గినాయి, ప్రజలు ప్రశాంతంగా ధైర్యంగా వాళ్ళ రోడ్ల మీద వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో చేయటం అనేది ఎవరు ఊహించలా. అంటే రాజధానిలో పనులు ప్రారంభమైనాయి, పోలవరంలో పనులు ప్రారంభమైనాయి, ప్రాజెక్టులు కానీ, అటు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఈ రోజునే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6లో ప్రధానమైన అంశం మరి తల్లికి వందనం మరి ఈ రోజున రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 60 లక్షల మంది పిల్లలకి అది బెనిఫిట్ కాబోతుంది. ఏదైతే సూపర్ 6 చెప్పారో దాంట్లో మరి గ్యాస్ ఇవ్వటం, అలాగే పెన్షన్ పెంచడం, ఇవాళ తల్లికి వందనం కూడా మరి ఇవాళ రేపట్లో రిలీజ్ కాబోతుంది. రైతు భరోసా, మహిళలకి ఉచితంగా బస్సు, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఈ క్యాలెండర్ ఇయర్లోనే అన్నీ మరి ప్రజలకు అందజేయబోతున్నారు. కాబట్టి ఈ పరిపాలన, సుపరిపాలన దిశగా మరి 2002వ సంవత్సరం 3, 4, 5 ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం యొక్క స్లోగన్ ఏదైతే ఉందో డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 అంశాలని ఈ వచ్చే రాబోయే 4 సంవత్సరాల్లో ప్రధాన అంశాలుగా పెట్టుకుని మరి వీటన్నిటినీ 20 లక్షల ఉద్యోగాలు, పోలవరం పూర్తి, అలాగే రాజధాని పూర్తి చేయటం, వివిధ ప్రాజెక్టులు రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో అన్నింటిలో కూడా పూర్తి చేసి భారతదేశంలో గతంలో మనకి ఆంధ్రప్రదేశ్కి ఏ స్థానం ఉందో ఆ స్థానాన్ని మించిన స్థానం చేరుకుంటామని చెప్పి దానికి ప్రజల సహకారం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సంవత్సర కాలం పడ్డ కష్టాలన్నీ భవిష్యత్తులో ప్రజలకు ఉండవు. ఇంకా మంచి స్కీములు, మంచి మంచి అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి వాళ్ళు స్వావలంబనంగా నిలబడే అవకాశం అన్నీ కూడా రాబోతున్నాయని తెలియజేస్తూ, మా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మా లీడర్స్ అందరూ నిలబడ్డాము అని అంటే ప్రజల ముందు, అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, కృషి ఎంతో ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి. మీరు బాగా ఆలోచిస్తే 72% చంద్రబాబు గారు పోలవరం పూర్తి చేస్తే వీళ్ళు అట్నే అదే 72% ఉంచినా పోయేది. కొద్దిగా ముందు తీసుకెళ్తే సంతోషం. ముందుకు తీసుకెళ్ళకపోగా ఆ 72%ని అలాగే ఉంచటం కాకుండా దాన్ని డ్యామేజ్ చేసి పారేసింది గత ప్రభుత్వం. అట్లా ఏదైనా సరే మీరు ఏది తీసుకున్నా విధ్వంసం. అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పి అది చివరికి ఏమైంది అని అంటే ప్రజలు చనిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ అమరావతిలో ఉన్న ప్రజలు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గారిలో పెట్టారు. నవరత్నాల పేరుతో బటన్ నొక్కి మోసం చేసిన వ్యక్తి
జగన్మోహన్